నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు 2PM న్యూస్। మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ మహాయుతి కూటమికి పట్టం కట్టారు। బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది। బీజేపీ ఏక్నాథ్ సిండే నేతృత్వంలోని శివసేన అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కలిసి 217 స్థానాల్లో విజయం సాధించబోతోంది। రైట్ ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు। కళా చెప్పండి, ప్రశ్న అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ వచ్చాడు అన్ని జాగాల్లో విజయ్ అయిపోయింది। అది మహారాష్ట్రలో ఏడాడ ప్రచారంకి వచ్చిండు, అక్కడ అన్ని జాగాలో వన్ సైడ్ లో బీజేపీ గెలిచి వచ్చింది। ఓన్లీ దేవేంద్ర కోటే ఫిక్స్। సోలాపూర్లో దేవేంద్ర కోటే ఫిక్స్। पवन अन्न ఎక్కడెక్కడ వచ్చింది మహారాష్ట్రలో అక్కడ विजय भाऊ అయింది। पवन अन्न थैंक यू। जय पवन स्टार। आपला विजय फक्त हिंदुत्ववादी एकवटल्याने झालेला आहे। देवेंद्र कोटे आमदार आणि फिक्स ते मंत्रिपद मिळणार आहे त्यांना, 100% त्यांना मंत्रिपद आहे। दादांना आमचं जे स्वप्न पूर्ण झालेलं आहे, आम्हाला आता मंत्रिपदावर दादांना बघायचंय। जो पवन कल्याण जी इधर आके पूरा पवन कल्याणच्या सभेचा तर खूप मोठा इफेक्ट पडला, पण सगळ्यात लाडकी बहीण आणि जे काही मतदार झालं ते हिंदू आणि लव जिहादच्या विरोध जे झालं होतं त्या निमित्ताने खूप पवन कल्याणामुळे हिंदू तर एकवटले, त्यातल्या त्यात पद्मश्री समाज पूर्णतः एकवटल्याने चांगला आणि चांगला त्यांचा प्रतिसाद मिळालेला आहे। धन्यवाद पवन कल्याण साहेब। ఇప్పుడు మన
దేవేందర్ రాజేష్ కట్టి అనేటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కాన్వాసింగ్ తోటి ఇక్కడ విజయం సాధించారు. దాదాపు ఇక్కడ కొన్ని వేల మంది కూడా ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఎవరైతే కార్యకర్తలు కూడా చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ అంతా కూడా మొత్తం రంగులమయంతో నిండిపోయినటువంటి కార్యకర్తలు కేరింతల అరుపులతో ఉన్నటువంటిది. లోపలికి బయటికి ఒక నిమిషం వచ్చేసేసి ఆయన వెళ్ళడం జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. ముందు ముందు కూడా అంటే ఇక్కడ ఉండేటటువంటి जिस प्रकार जो निगेटिव पैरागा था कि नरेंद्र मोदी हिंदुत्ववादी करते हैं। जय श्री राम, जय जय श्री राम। एक मिनिट राज्यामध्ये नरेंद्र, महाराष्ट्रामध्ये देवेंद्र आणि सोलापुरामध्ये एकच दादा। వచ్చా కమాల్ వచ్చా। जय मार्कंडे, पवन कल्याण तुम आगे बढ़ो, हम तुम्हारे। शहर मध्य विधानसभा, सोलापूरच्या शहर मध्य विधानसभेत हा जो दादांचे जे विषय झालेले, हा विषय संपूर्ण महाराष्ट्राचा विषय। या ठिकाणी आंध्र प्रदेशचा जो पॉन स्टार जो पवन कुमार आहेत, पॉन स्टार जे पवन कल्याण आहेत, ते आंध्र प्रदेशचे उपमुख्यमंत्री आहेत। त्यांनी ज्या दिवशी आमच्या सोबत पाठवले त्या दिवशी दादाचा विषय निश्चित झालेला आहे। श्री चामुंडी मोर्चा समाज भाजपकडून देवेंद्र दादा कोट्यांना निवडून आलेला आहे। सोलापुरात मध्यामध्ये देवेंद्र आणि राज्यामध्ये देवेंद्र फडणवीस मुख्यमंत्री होणार। राज्यामध्ये नरेंद्र मोदी साहेब आणि महाराष्ट्रामध्ये देवेंद्र साहेब आणि सोलापुरामध्ये एकच दादा देवेंद्र दादा यांची सत्ता आता आलेली आहे। भारतीय जनता पार्टी हम तुम्हारे। లోపలికెళ్ళే ప్రయత్నం చేయండి। సార్ ఒక్కసారి మీడియా లైవ్ ఉందని చెప్పరా కొద్దిగా। मैं श्री पवन कल्याण गारू जी का मैं श्री पवन कल्याण गारू जी का बहुत बहुत आभारी हूँ। उन्होंने यहाँ महाराष्ट्र में सोलापुर में आके मेरे लिए प्रचार किया, लोगों को अपील की मेरे जैसे नवयुवक को जिताने के लिए। मैं उनके सभी फैंस और सब उनको चाहने वाले सभी लोगों का बहुत बहुत आभार व्यक्त करता हूँ। सर यहाँ सोलापुर में मेरे मतदार संघ में 2 घंटा कम से कम पूरा रोड शो किए और उनके सपोर्ट की वजह से ही इतनी बड़ी जीत हासिल हुई है। పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఈ విజయం వచ్చింది। ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాకతోటే ఇదంతా కూడా మహారాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి అన్నటువంటి ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి మనకు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా మాట్లాడేటటువంటి దృశ్యాలంతా కూడా మనం చూస్తున్నాం। వాళ్ళంతా కూడా ఆనంద ఉత్సవాలతో కేరింతలతో ముంతము ఇక్కడ ఆఫీస్ అంతా కూడా నిండిపోయింది। ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రావడంతో నా యొక్క విజయము సాధ్యమైందంటూ కూడా ఇక్కడ
దేవేందర్ రాజేష్ కట్టి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా ఇంకా కూడా అందరూ కూడా వేల మంది ఇక్కడ కార్యకర్తల అభిమానులు కూడా రావడం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా ఇక్కడికి ఈ ఆఫీస్ అన్నమాట, ఇది దేవేందర్ రాజేష్ కట్టి యొక్క ఆఫీస్. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పబ్లిక్ రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ లో ఇంకా ప్రారంభమయ్యాయి. రేపటి వరకు కూడా మొత్తం అంతా కూడా ఇది సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. जी जी चला बोलते हैं, बहुत बढ़िया लग रहा है, बहुत बढ़िया। पहले आपने सोचा था सर? जो भी कभी नहीं सोचा था, पहली बार होगा, बहुत अच्छा होगा। अच्छा, ओके, जी जी जी, ओके ओके। तेलुगु? मराठी मराठी जी सर सर कैसे लगता है? एक नंबर लग रहा है। पूरा सोलापुर में जश्न हो रहा है। एक भी कांग्रेस का सीट नहीं आया। प्रणीति की ये हार है, ये प्रणीति की हार है। ये सब हिंदूवादी की जीत है। जो कांग्रेस सरकार चाहती थी वो पूरा का पूरा भ्रष्ट सरकार थी, वो अभी इसके बाद तो आने वाली नहीं है। अभी आगे का खासदार भी होगा वो बीजेपी का ही होगा। जय श्री राम। जो इधर जो भी है पवन कल्याण जी आने के बाद आप लोग को जो भी है विक्ट्री कैसे लगा? पूरा जोश के साथ पूरा युवक लोगों ने मतदान किया। उनका आने का बहुत ही लाभ हुआ। ये शहर मध्य में, उत्तर में और दक्षिण में सबके सब बीजेपी पार्टी के सब उम्मीदवार चुन के आए हैं। इतना ही मैं बोलता हूँ। విజయం ఎక్దం మంచిగా ఉంది. మీరు ఎక్కడ ఉంటారు? మేము షోలాపూర్ మధ్యలో ఉంటాము. షోలాపూర్ మధ్య నుంచి ఉన్నాము. దేవేంద్ర దాదా గెలిచారు. అందరు దేవేంద్ర దాదా గెలిచింది. ఇక్కడ షేర్ మధ్య అంతా మంచిగా అనిపిస్తుంది. ఎక్దం జల్లోష్ వాతావరణం, ఉత్సాహ వాతావరణం ఉంది. దాదా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ షోలాపూర్ వచ్చేసారు. అప్పటి నుంచి అంతా ఏముంది, చేంజ్ అంతా పాజిటివ్ అయింది. మళ్ళీ ఒక మెయిన్ ఒకటి ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద బ్రీద వాక్యం ఉంది, ఏక్ రేతో సేఫ్ రేంగే బట్టెంగితో కాటేంగే. ఈ ఘోషణ ఇది ఏమి ఇచ్చిండు మోదీ గారు ఇచ్చిన అందరూ మందులు. మరి హిందూ అంటే ఏమి, ఆర్ఎస్ఎస్ ది అందరూ ఒక్క కలిసి మతదానం చేసే గట్ట మతదానం బీజేపీకి చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, అంటే ఈ ఒకటే నారా చెప్పగలుగుతాను, जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा। जय श्री राम। कैसा लगा सर आपका जो भी है? बहुत अच्छा लगा है। ये मोदी, योगी, फडणवीस, देवेंद्र फडणवीस, अपना देवेंद्र कोटे, हाँ जो इनका टिकट फिक्स हो गया देवेंद्र का, उसी दिन का जल्लोष हो गया। जो पवन कल्याण जी आने के बाद जो भी ये पॉलिटिक्स, मतलब बहुत लोग भी बोल रही, मतलब इधर का जो भी एटमॉस्फेयर चेंज हो गया, मतलब आप लोग का सच ये सच है 100% है, 100% परिवर्तन। यस यस, फैन फॉलोइंग ज्यादा है। फैन फॉलोइंग की वजह से बहुत सारा कोई तो आमदार होना चाहिए था। कोई तो घर में का आमदार होने वाला था। अभी देवेंद्र दादा के रूप में हमको आमदार मिला। बहुत साल से कांग्रेस के लोग तात्या कोटे के ऊपर बहुत अन्याय किए से। पहली बार हमारा समाज का है पद्मशाली समाज। నమస్కారం. మిఠాయి మంచిగా ఉన్నది. మా పవన్ కళ్యాణ్ వచ్చినందుకు చాలా ఆనందమైంది. మహారాష్ట్ర విరాదాబాద్ అంతా తిరిగి వచ్చిండు. ఇక్కడ సోలాపూర్కు జర కొంచెమే టైం ఇచ్చిండు. కొంచెం టైం ఇచ్చింటే ఇంకా హౌస్ఫుల్ అవుతుంటే హౌస్ఫుల్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు తర దేవేంద్ర కోటే एक नंबर ना। महाराष्ट्र में नरेंद्र, सोलापुर में देवेंद्र साहब। ఇంకోటి ఏమనుకుందా, ఇప్పుడు మన దేవేంద్ర దాదా కొట్టేది ఏజ్ 34 ఉంది. మన పద్మశాలి సమాజం ఒక యంగ్ యువ నేతృత్వం దొరికింది. ఇప్పుడు పద్మశాలి సమాజం సోలాపూర్ మా ఏం అపేక్ష ఉంది కి దేవేంద్ర ఫడ్నవీస్ అతనికి పాలక మంత్రి ఒక పోస్ట్ ఇవ్వాలి. ఒక యువ మంత్రి పాలక పోస్ట్ ఏమనుకుందా, ఈ మధ్యలో 15 years బ్యాక్ నుంచి కాంగ్రెస్ చేస్తుంది. మన కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మెజారిటీతో. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ప్రసంగం చేసిన తర్వాత అంతకన్నా ముందుగా రాజకీయాలు అంటే చాలా మంది కూడా ఇక్కడ ప్రచారాలు అదంతా హోరు ఎక్కడా లేదు, కనిపించలేదు. ఆ తర్వాత మార్పు వచ్చిందంటారా? మార్పు వచ్చింది, 100% మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ దిక్కలు బరద్ మార్పు వచ్చింది, అంతా చేంజ్ అయింది వాతావరణం. సార్ ఇప్పుడు ఏదైతే పాలిటిక్స్ ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? हिंदू राष्ट्र एक होगा,
హిందూ రాష్ట్రం ఒక్కటే తరి ఒక అభిమానులకు జరగ ఫీల్ అయితే అభిమానం ఉంది హిందూ రాష్ట్రానికి ఒక్కటి చేస్తుండే ఆయన సనాతన ధర్మం గురించి ఆయన మంచిగా చెప్తుండే అందరికి పబ్లిక్కి ఆయన వచ్చిండు మాకు పరివర్తన అయింది ఇక్కడ మొత్తం బటోగే చెక్కటోగే మాధవీలత కూడా వచ్చినందుకు పవన్ కళ్యాణ్ వచ్చినందుకు ఇద్దరిది చాలా చాలా ఆభారి దానికే మా సోలాపూర్లో తెలుగు సమాజం అంతా ఏకత్ర అయినందుకు చాలా ఫరక్ పడ్డది దానికే దేవేంద్ర కోటి విజయ్ అయింది మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్ పవన్ కళ్యాణ్ సోలాపురంలో మాధవీలత గారు వచ్చినాక అప్పుడు పూర్ణ సోలాపురంలో తెలుగు భాషలో మహిళ వాళ్ళ వర్గంలో ఎంత ప్రతిభ అభిమానం పెరిగింది. ఆమె చెప్పిన మాటలకు కమలం పూకేస్తేనే మన ధర్మం నిలుస్తుంది. ఇలా ఆమె గౌరవంగా చెప్పినందుకు మన హిందూ ధర్మం వాళ్ళు మన తెలుగు అభిమాన వాళ్ళు అందరూ ఒక్కటై మన పవన్ కళ్యాణ్ గారి మాట అని ఈమె మాధవీలత గారి మాట ఒక్కటి చేసి మన హిందూ ధర్మం మన తెలుగు భాషకు మనం ఒక ఇంకొకటి లాడ్కీ బహన్ యోజన ఇది ఒకటి చాలా మంచి యోజన ఉన్నది. ప్లస్ పవన్ కళ్యాణ్ వచ్చింది ఇక్కడ అందరికి ఆనందం అనిపించింది, మంచిగా అనిపించింది. వస్తారని అందరు ఇంత గర్దీ అయింది, ఈ రోజు పెద్ద పండుగ అందరికి దేవేంద్ర దాదా వస్తారని పెద్ద పండుగ పవన్ కళ్యాణ్ రావాలి దాదా అందరు కావాలి. ఇట్లనే ఓల్కని తెచ్చి మళ్ళీ ఇట్లనే ఫిక్స్ అందరు పోయింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం మందిలో 2 o'clock నుంచి వెయిటింగ్ షో పవన్ కళ్యాణ్ ఫక్త 2 hours ఇచ్చిండు. మందిలో రాత్రి 12 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ రోజు మీరు వెయిటింగ్ చేశారు. రాత్రి మొత్తం ఎంత మంది వచ్చారు ఆ రోజు? జన ఎట్లా రథం ఉంటుంది అట్లా రక్ష మందిరం అట్లా దానికన్నా డబల్ మందిరం అంత అటు గర్ది ఉండే అంత ఇంత రష్ ఉండే. అందరూ అలాగే నిలబడ్డారు. మహిళలు అందరూ పిల్లలు పాపలు ఒక్క ఏళ్ళు పాపలు అందరూ ఇంకా సుధా ట్రెండింగ్ లా నడుస్తుంది వీడియోస్ అవి ఇంకా నడుస్తున్నాయి. ఇవాళ ఇంకా నడుస్తున్నాయి. న్యూస్ అంటే మీ మాధ్యమం చెప్తాను. పవన్ కళ్యాణ్ సోలాపూర్ రావాలి, సోలాపూర్ మంచిగా షో చేయాలి. మన సనాతన ధర్మం ఏముంది పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెద్ద షో చేయాలి. మళ్ళా ముంగట దాదా మళ్ళా ఆమ్దార్ కావాలి అని జై శ్రీరామ్ ఫిక్స్ ఆమ్దార్. మొత్తం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు, తెలుగు అభిమానులు వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ రోజు కొద్దిగా లేట్ అయినా కానీ మేము అందరం కూడా వెయిట్ చేసాము. మరొకసారి కూడా ఇక్కడికి రావాలి, వచ్చి మా కష్టాలు కూడా ఏంటని ఆ రోజు కూడా తెలుసుకున్నారు. మరొకసారి వచ్చి మా తెలుగు వాళ్ళతో కలిసి మళ్ళొకసారి మేము అందరం కూడా అంటే తెలుగు రైట్ మా పద్మశాలి యువకుడు మొత్తం అంతా కూడా సోలాపూర్ మా పద్మశాలి ఏం ఆమ్దార్ దేవేంద్ర దాదా 34 మన మనిషి కావాలని ఒకటి కావాలని पश्चिम महाराष्ट्र लोपटा एकमेव पहिला तेलुगु आमदार देवेंद्र दादा राजेश कोटे भारतीय जनता पार्टी दिक्कनी प्रथमता निवडायची होती. మొత్తం మీద మాత్రం చాలా అభిమానుల ఆనందంతో ఉన్నారు. ముఖ్యంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారు రావాలి, సోలాపూర్ రావాలి, మా తెలుగు వాళ్ళతో కలిసి మరొకటువంటి ఒక బహిరంగ సభలో పాల్గొనాలి, మా కష్ట నష్టాలు అన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూడాలి అంటూ ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు వేల మంది కూడా ఆయన మరొకసారి రాక కొరకు ఎదురు చూస్తున్నారు. దిస్ ఇస్ కళ, సోలాపూర్, కెమెరామెన్ ధర్మతో.